దేవుని నామానికే మహిమ కలుగును గాక. మహాతండ్రి కృపలో మరొకసారి ఆయన అమృత మాటలు, ఆయన యొక్క జీవపు బాట తెలుసుకుందామండి. ఈ కన్న తండ్రి ఎంత అమృత దేవుడో తెలుసా అండి. ఎందుకంటే మనకంటూ దేవుని విధానంగా సత్య సంబంధి అయితేనే సత్య మార్గం దేవదేవుని తెలుసుకోగలుగుతాడు అనమాట. లేకపోతే ఆ సత్యం అనేది తెలీదు. ఆ సత్యమనే తాళపు చేయి దొంగోడు ఎప్పుడో ఎత్తుకెళ్ళిపోయాడు. ఆ యొక్క దేవుడు పెట్టిన జీవపు సత్యపు మార్గాన్ని తెలుసుకుని ఆ వెలుగు కలిగి ఆ వెలుగు స్వరూపును చూసే కన్నులను కూడా చూడనీయకుండా ఎప్పుడు ఆ యొక్క దుష్టుడి చేతులు మనం ఇదైపోయి ఉన్నాం అనమాట. అయితే ఒక్కసారి మరొకసారి ఆయన స్వస్థపరుస్తాను అంటున్నాడండి. ఆయన యొక్క జీవపు వెలిగిస్తాను. ఆ యొక్క సత్య మార్గం ఏంటో, సత్య బాట ఏంటో, సత్య మాట స్వరం ఏంటో, సత్యమైన జీవపు బాట ఏంటో ఆయనే తెలుపుతానని మరొకసారి ఆయన మనల్ని పిలుస్తూ రమ్మంటున్నాడండి. ఇటు దేవదేవుని మనం కలిగి ఉంటే, ఇటు దేవదేవుని పౌరస్వరం వింటే మరొకసారి మన స్వస్థతలు ఉంది. ఆ జీవాధిపతి మార్గంలోకి మనం వస్తే, ఆయన కలిగి ఉంటే ఎంతో మళ్ళా మనం జీవం కలిగి ఉంటాం అనమాట. ఆ యొక్క జీవపు విధానపు మొలక అనేది ఈ యొక్క దేవుని యొక్క మాటలోనే, ఎందుకంటే భూమి కలుక్కాకుండా కలిగింది, ఆకాశం కలుక్కాకుండా కలిగినటువంటి వెలుగైన జీవపు వాక్యే ఈ యొక్క దేవుని మాట అనమాట. ఈ దేవుని మాటకు మనకు కలిగితేనే, మనకు తాకితేనే, మనం పొందుకుంటేనే, ఆ పౌరస్వరం వింటానికి మనం చెవిస్తేనే ఈ స్వస్థత వస్తుంది అనమాట. మనకి ఇటు భాగ్యపు స్వస్థత కావాలి అంటే మనం ఎంతగానో కొంచెం ఆయన వైపుకి తిరగాలండి. కొంచెం కాదండి, ఈ యొక్క భయంకరమైన కాల పరిమితులను బట్టి, ఈ భయంకరమైన విధానపు పనులను బట్టి కొంచెం అయితే సరిపోదు. ఎంతకంటే ఉన్న ఫలానా ఈ యొక్క రక్షణ స్వరూపుడు వైపు, ఈ యొక్క జీవాధిపతి యొక్క జీవపు వెలుగు దేవుని యొక్క మార్గం వైపు, ఆయన యొక్క స్వరం వైపు తిరిగితేనే, నేడు రక్షణ దినంలోనికి మనం తిరిగితేనే, ఆయన కలిగి ఉంటేనే హృదయాన్ని, మైండ్ని, ఆలోచనలు, సమస్త బాడీని నిజంగా సిలివేయబడాలి. నిజంగా ఆయనలో ఈ యొక్క లోక విధానం చనిపోతేనే ఆ యొక్క జీవపు వెలుగులోనికి ఈ యొక్క ఆత్మ ఆయన వైపు తిరిగితేనే ఆ స్వస్థత, ఆ జీవపు బాట, ఆ జీవపు వెలుగు మనం పొందుకుంటాం అనమాట. అప్పుడు దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క జీవాన్ని మనం చూడగలుగుతాం. అది చూడాలంటే అంత తేలిక కాదు, అది అర్థం అవ్వాలంటే అంత తేలిక కాదనమాట. ఇటు జీవాధిపతిని మనం చూడాలి అనే ఆశ ఎవరికన్నా ఉంటే, బ్రతకగోరువాడు ఎవరన్నా ఉంటే, ఇటు పరమ పురివాసుడి వైపు మనం చూస్తే మనం బ్రతుకుతామండి. ఎందుకంటే ఈ యొక్క భూమి పుట్టినగా నుంచి ఎంతగానో ఆయన చేతులు చాపుతూనే ఉన్నాడు, ఆయన దాసులను పంపుతూనే ఉన్నాడు, ఆయన ప్రవక్తలను పంపుతున్నాడు. స్వయంగా ఆయన కుమారుడే వచ్చినటువంటి ఈ యొక్క విధానంలో, ఈ యొక్క జీవపు వెలుగు ఇస్తానికి తండ్రి కుమారుడినే పంపించినటువంటి ఈ జీవపు భాగ్యంలో మనం ఎంత పొందుకున్నాం అనేది అది సత్యదేవునికే తెలుసు అనమాట. ఈ యొక్క జీవపు మార్గాన్ని పొందుకుని ఎవరు బ్రతికారో, పునరుద్ధానాన్ని కలిగి ఉండి, జీవాన్ని కలిగి ఉండి, బ్రతికించే దేవుణ్ణి పొందుకుని జీవపు ఆత్మ స్వస్థత నుండి ప్రాణంతో ఉన్నటువంటి ఈ ఆత్మ అనేది అది దేవునికే తెలుసు అనమాట. అట్టి భాగ్యాన్ని, అట్టి పౌరస్వరాన్ని ఆది కాలం నుంచి ఇప్పటి వరకు మనకి వినిపిస్తూనే వస్తున్నాడు ఆయన. ఆ యొక్క ద్వారం తెరుస్తూనే వస్తున్నాడు ఆయన. అయితే సాతానుడు భయంకరంగా మలుపులు తిప్పి, భయంకరమైన దాడులు చేసి, భయంకరంగా మూసివేసి, భయంకరంగా ఎంతగానో మనిషిని అణిచివేసి, తొక్కివేసి, ఎంతగానో వాడి యొక్క గుప్పిట్లో నాడులు ప్రాణాలు ఆ యొక్క విధానం, ఈ లోక విధానం పెట్టేసుకున్నా గానే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసండి, ఏదో ఒక విధంగా ఆయన యొక్క జీవపు గాలిని, ఆ యొక్క జీవ స్వరాన్ని మనకు తెలుపుతూనే ఉన్నాడు, మాట వినిపిస్తూనే ఉన్నాడు, బ్రతికింప చేస్తూనే ఉన్నాడు. ఒక్కసారి ఎవరైనా సరే మనసు కలిగి ఉంటే, బుద్ధి కలిగి ఉంటే, సత్యమనే మార్గంలో నడిచి సత్యదేవుని తెలుసుకోవాలని ఆశ ఉంటే ప్రాణం తృప్తిపడి ఆ ప్రాణ స్వస్థతనుంది, ఆ ప్రాణ ఈ జీవాధిపతి కవలిలోనికి, ఈ యొక్క జీవనాథుని యొక్క చేతులోనికి వెళ్ళిపోవడానికి మరొకసారి ఆ జీవపు వాక్కు బయలుదేరుతుండగా ఆ యొక్క పౌరస్వరమిని ఆయన కలిగి ఉన్నామండి. దైవ కుమారుడి సాక్షాత్తు మన కోసం వచ్చి, ప్రాణం పెట్టిన యేసయ్య మన కోసం వచ్చి ఆ యొక్క జీవాన్ని, ఆ యొక్క ప్రాణానికి స్వస్థత, ఆ యొక్క బ్రతుక్కి నెమ్మది, స్వస్థత, జీవాతో నింపి మరొకసారి లేపడానికి ఈ భూమి మీదకు వచ్చినటువంటి జీవనాథుని యొక్క మార్గాన్ని మరొకసారి కన్నులెత్తి ఆయన వైపు చూస్తే మన యొక్క సర్పకాటికి, ఈ యొక్క దుష్టుడి మోసానికి బలైపోయినటువంటి ఈ ప్రాణం, ఈ ఆత్మ, ఈ శరీరం వల్ల బ్రతుకుతుంది అనమాట. అయితే మనం ఇంత సూక్ష్మంగా గ్రహించి, ఇంత లోపలికి వెళ్ళి, ఇంత విధానంగా ఆయన కలిగి ఉంటేనే ఈ యొక్క భాగ్యపు పండుని, ఈ యొక్క భాగ్యపు స్వస్థత మనం కలిగి ఉంటేనే, ఆ యొక్క ఆశ మనదిలో మొదట ఉంటేనే, ఆయన వైపు తిరిగితేనే, ఆయన మాట వింటేనే, ఆయన గౌరవించి యోగ్య మనసుతో ఆయన ప్రేమిస్తే, ఆయన యొద్దకు వస్తేనే తప్పకుండా బ్రతికి దినాలు ఈ యొక్క
చివరి కాలంలో చివరిగా వినిపిస్తున్నటువంటి ఆయన యొక్క ద్వారపు ఆ యొక్క స్వస్థత, ఆ యొక్క ద్వారాన్ని, ఆ యొక్క జీవ నదిని, ఆ యొక్క జీవజలాన్ని మనం ఆ పౌరపు వెలుగు దేవుని యొక్క ప్రాణం ఇచ్చిన యేసయ్య యొక్క స్వస్థత సిలువ రక్తాన్ని మనం పొందుకుని ఆయన చేతిలో ఉండి ఆయన పొందుకుంటేనే ఇంత గొప్ప దేవుడే బలవంతుడే ఈ యొక్క దుష్టుడు మరణం నుంచి మనల్ని తప్పించగలడు. ఈ యొక్క దేవుని యొక్క స్వస్థత సత్యం అనేదే మనల్ని జీవింప చేయగలదు. ఈ యొక్క దేవుని యొక్క జీవమే మనల్ని జీవింప చేయగలదు అనమాట. ఇటు జీవాధిపతిని మనం కలిగి ఉండడానికి మొదట మనం ఆశ కలిగి ఒక్కసారి ఆయన వైపు తిరిగితే మరొకసారి మనం బ్రతుకుతామండి. ఎన్ని సంవత్సరాలు సర్వనాశనం అయిపోయి ఎంతగానో మనం ఈ లోక గాలిలో, ఈ లోక విధానంలో మనం కొట్టుకుపోతూనే ఉంది ఈ ప్రపంచం అంతా. పాతాళానికి ప్రాణం పోయాక కనిపిస్తుంది ఆ పాతాళం అనమాట. ఆ పాతాళాన్ని చూస్తూనే ఉన్నారు. అప్పుడు చెప్పడానికి అవకాశం ఉండదు కదా. ఈ బతుకున్న వాడికి ఛాన్స్ లేదు కదా. ఈ బతుకున్న వాడితో మాట్లాడటానికి లేదు కదా. ఇంకో విధంగా వచ్చి వాడి విధంగా మాట్లాడము దెయ్యం అంటారు, దురాత్మ అంటారు తప్ప సాతానుడు అన్ని విధాలు వాడుకుంటాడు తప్ప ఈ మనిషి బ్రతికి, ఈ మనిషి యొక్క నరక మార్గానికి వెళ్ళొద్దు, నిజం చెప్తానికి అవకాశాలు కూడా ఏ విధంగా లేకుండా పూడ్చివేసి సాతానుడు గుప్పిట్లో, సాతానుడు ఖాతాలోకి చేర్చేసుకుంటే సమస్త వాడే ఉపయోగించుకుంటాడు అనమాట. కాబట్టి బ్రతికి ఉన్న మనం స్వయంగా ఆయన స్వరం ఉంటే, ఆయన వైపు తిరిగితే, ఆయన కలిగి ఉంటే, ఒక్కసారి ఆయన్ని ప్రేమిస్తే, ఒక్కసారి ఆయన రుచి చూస్తే, ఒక్కసారి ఆయన మార్గంలోకి ఇస్తే మరొకసారి మనం స్వస్థత పొందుతామండి. మరొకసారి ఆయన సాక్షాత్ ఎంత అమృత తండ్రి కాబట్టి కుమారుడిని పంపించాడండి. మార్గాన్ని తెలుపు, జీవంతో నింపు, నా యొక్క జీవాన్ని ఆ యొక్క బ్రతికించాలని బ్రతికే ఉన్నటువంటి ఆ యొక్క దేవుని కుమారుడిని సాక్షాత్తు పంపించి మన కోసం ఆ బ్రతికి లేవనెత్తడానికి జీవాధిపతిని కన్న తండ్రి క్రీస్తు ప్రభువుని మన కోసం పంపాడంటే అట్టి గొర్రెపిల్ల దేవుణ్ణి మనం కలిగి ఉంటే, ఒక్కసారి ఆయన వైపు ఇష్టం కలిగి ఆయన్ని చూస్తే మరొకసారి మనం బ్రతుకుతామండి. ఒక్కసారి దేవుడు వాక్యాన్ని చదవండి. ఎందుకంటే ఈ లోకంలోకి వచ్చినటువంటి దైవ కుమారుడు సేవ చేస్తున్నప్పుడు ఒక అతను కూడా ఉన్నాడు, ఒక కోనేరు కలదు. ఇప్పుడు మనకు సంఘాలు, ఇప్పుడు దేవుని మార్గం, దేవుని యొక్క బిడ్డల స్వరం ఎలా వినిపిస్తుందో ఆ రోజుల్లో కూడా దైవ కుమారుడు వచ్చినట్టు 2000 సంవత్సరాల కిందట కూడా ఆ యొక్క కాలంలో ఆ యొక్క జనుల మధ్య ఒక కోనేరు కలదు. ఆ కోనేరు కూడా ఎటువంటిదో, అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఒక అతను ఉన్నాడు. మనలాగానే అతనికో సహాయం చేసేవాడు ఎవరో లేరు అనమాట. అయితే ఇంతగా ప్రలాపిస్తూ, ఇంతగా ఇన్ని సంవత్సరాలు వృధా చేసుకుంటూ ఆ యొక్క మురికి పురుగుల్లోనే పడి ఏడుస్తూ ఆ యొక్క భయంకరంగా కొట్టుకుపోతున్న అతనికి దైవ కుమారుడు ఏ విధంగా ఆయన పాడు స్వరం ఇచ్చి స్వస్థపరిచారు. ఒకసారి యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చదవండి. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయంలోకి దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా, ఆరోగ్య అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు. గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచాను. చూసారా ఎంత నెపములో ఆ రోజుల్లోనే, పూర్వకాలంలోనే, ఆ రోజుల్లోనే దైవ కుమారుడే సాక్షాత్ ఉన్న విధానంలోనే ఆ యొక్క సంభవం జరుగుతుంది. ఆ యొక్క గొప్ప దేవుని యొక్క మార్గం, ఆ యొక్క దేవుని యొక్క విధానం కంటికి ప్రజలు చూస్తుండగానే కనబడుతున్నప్పుడు ఆ యొక్క దేవదూత ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు, వేచి ఉంటున్నారు. అందరూ ఎలక్ట్గా ఉన్న వాళ్ళు అయితే మాత్రం స్వస్థపడతారు. ఇప్పుడు దేవుడి స్వరం విని ఈ యొక్క దేవుడు మొదటి చెప్పాడు చూడండి, ఎవరైతే ఆయన స్వరం విన్నారో వారందరూ దేవుడు కుమారులు అయిపోయి ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అది ఎవరన్నది దేవునికే తెలుసు. అలాగే ఆ రోజుల్లో కూడా కోనేటిలోకి ఎవరు ఎలక్ట్గా ఉన్నారో వాళ్ళు పడి ఆ దేవదూత కదిలించినప్పుడు స్వస్థత ఉంది. అన్యాయంలోకి వెళ్ళి 9 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాడంటే చూడండి. మరి
ఈ రోజున మనం 2000 సంవత్సరాల మనకు దేవ కుమారుడు మహారూపుడు ఆయన సత్య మార్గాన్ని తెలియజేస్తే ఇప్పటి వరకు కూడా ఎవరైనా ఉన్నాడా ప్రభువుని తెలుసుకున్న? ప్రభువు అంటే ఎవరు ద్వేషంగా, ప్రభు అంటే ఎవరు తేడాగా, ప్రభు అంటే ఎవరు విరుద్ధంగా సాతానుడు కల్పించే చెడు ఆలోచనలు ఎవరు ఉన్నారా? మనం ఒక్కసారి కూడా ఆయన వైపు తిరగమని ఒకసారి ఆయన పౌరస్వరం మనకు తెలియజేస్తున్నాడండి. ఆయన ఆ రోజున అతని దగ్గరికి ఎలా వెళ్ళాడు క్రీస్తు ప్రభు, ఈ రోజున అదే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మార్గం, దేవుని యొక్క సత్య స్వరూపుడి యొక్క స్వస్థత భాగ్యం ఆయన మాటలో బయలుపడి మన దగ్గరికి వస్తుంది అనమాట. ఎవరైనా స్వస్థపరగోడు ఉన్నాడా? ఎవరైనా బ్రతకగోరు వాడు ఎవరైనా ఉన్నాడా? నా వైపు తిరగండి, నేను స్వస్థపరుస్తా, ఎవరైనా ఉన్నాడా అని ఆయన అడుగుతున్నాడంటే మనం ఆయన అయితే ఆయన ఎంతగానో నువ్వు స్వస్థపరగోరుచున్నావా అని అతనికి అడిగినప్పుడు, అయ్యా నన్ను ఎవరు కూడా ఈ నీళ్లు కదిలించినప్పుడు అందులో పెడతానికి నాకు ఎవరు లేరయ్యా అని నేను పంపచ్చు. అయితే అతనికి ఉన్న విధానం చెప్తున్నాడు అనమాట. అయితే ఈ రోజులు కూడా దేవుడా మరి ఆ నిత్య నరకానికి వెళ్ళిపోయాక తండ్రి నువ్వెవరో నాకు తెలియదు, మరి నిన్ను తెలియదంటే కుదరదు. దేవుని పౌరస్వరం వినపడుతుంటే ఏ ఆత్మకైనా సరే ఎవరైనా సరే దేవుని యొక్క పౌరస్వరం వినపడుతుంటే ఆ సత్య మార్గం వైపు తిరిగితేనే వాడు రక్షించబడతాడు అనమాట, స్వస్థత పొందుతాడు అనమాట, వాడి ప్రాణం బ్రతికుతుంది అనమాట. అయితే ఇతను ఏమంటున్నాడు, నాకు స్వస్థత పొందుకోవాలని ఉంది కానీ నాయన నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. అప్పుడు వెంటనే దేవుని కుమారుడు ఆయన యొక్క జీవాన్ని పంపించి లేచి నీ మనసు నీ పరిపెత్తుకుని నడువు అని చెప్పాడంటే ఒక్క మాటలో స్వస్థతలు ఉంది. 39 సంవత్సరాల పురుగుల్లో పడినటువంటి అతను ఒక్క దేవుడి యొక్క మాట చేత దేవుడి యొక్క శక్తి బలం చూసారండి. ఆయన వాక్కు చేత స్వస్థతలు ఉంది, పరిపెత్తుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయి స్వస్థతలు పొందాడు. మనుషుల సహాయం లేదు, దేవదూత వచ్చి కదిలించినప్పుడు ఆ నీళ్ళలోకి వెళ్తానికి శక్తి లేదు దీనికి. అయితే దేవుడే సాక్షాత్తు వచ్చాడు. అయితే ఈ కలవరి దినాల్లో కూడా మనకు కూడా ఎటు సహాయం లేదనుకో, ఎటు విధానం లేదు, ఎటు జీవన దేవుడిని తెలుసుకోవడానికి మార్గం లేదు. ఒక్కసారి దేవుడు పౌరస్వరం నువ్వు వింటే, నువ్వు ఆయన వైపు తిరిగితే మార్గాన్ని తెలుస్తాడు. స్వయంగా ఆయన వాక్యత స్వస్థపడి స్వయంగా ఆయన స్వస్థత పంపించడానికి బయలుపరచడానికి అద్భుతమైన కృప భాగ్యపు ఆయన పౌరుడు స్వస్థత ప్రపంచం చుట్టూ తిరుగుతుంది. ఆత్మల కోసం ఆయన దాహం కొని ఆత్మలను రక్షించడానికి స్వస్థతను ఉండటానికి ఆ దేవదేవుని యొక్క పరిశుద్ధాత్ముడు బయలుదేరి ఉన్నాడు అనమాట. ఒక్కసారి మనం ఆయన్ని యోగ్య మనసుతో ఆయన వైపు తిరిగితే ఇతను ఎలా స్వస్థత పొందాడు 39 సంవత్సరాలు, మనం కూడా స్వస్థత పొందాడు. రెప్పపాట్ల సహాయం, రెప్పపాట్ల ఆ యొక్క దైవ కుమారుడి యొక్క స్వస్థత భాగ్యపు అమృత శక్తి దిగిపోతుంది అనమాట. అయితే మనం మందమతులుగా ఈ 39 సంవత్సరాలు ఆయన స్వస్థత నుండి హాయిగా వెళ్ళిపోయి బాగుపడి నెమ్మది కలిగి క్షమాపణ నుండి ఆ పరమ పురువాసులు సాక్షిగా ఉన్నాడు. అయితే అతటువంటి అవకాశం మనం తీసుకుంటే ఈ భయంకరమైన నాశన విధానంలో ఒక గాలి వచ్చిన ఒక రోగం వచ్చిన కొట్టుకుపోయే పరిస్థితులు ఉంటే మనమైనా మంచి మనసు ఒక్కసారి దేవుని వైపు తిరిగి తగ్గించుకొని ఆయన కలిగి ఉండి ఈ యొక్క నరకంలోకి వెళ్ళకుండా జీవ మార్గంలోకి వెళ్ళాలని ఆయన వైపు తిరిగితే రెప్పపాట్లో కనపడుతుందండి. రెప్పపాట్లో ఆయన సహాయం, ఆయన పౌరస్వరం వినపడుతుంది అనమాట. యోగ్య మనసుతో ఆయన పాదాలు పట్టుకుంటే అద్భుతమైనటువంటి ఆయన యొక్క జీవపు వెలుగు ప్రవహిస్తుంది అనమాట. అయితే ఇవన్నీ కూడా సాతాను మూసేయడానికి, ఎవరూ బాగుపడకుండా ఉండడానికి కుట్ర ఆ యొక్క సాతాను అపవాది ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. అయితే మరొకసారి దేవుడు వాక్యం చదవండి. యోహాను గారి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. అటు తరువాత దేవాలయంలో వారిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగదు, ఇక్కడ పాపం చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి స్వస్థపరిచిన వాడు యేసు తెలియజెప్పాడు. ఈ కార్యములను ప్రార్థన చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు. ఆమేన్ స్తోత్రం. ఆమేన్. చూసారండి, దేవుడు ఈ రోజున కూడా ప్రతి సెకండ్ కూడా మనకంటే ఎరక్ట్గా సాతానుగానే ఉంటాడు. ఎవడు బ్రతుకుతాడు, ఎవడు సూపర్ ఎంత పాపం విస్తరిస్తుందో కృపంతగా విస్తరించేస్తుంది ఈ కడవరి దినాలు. ఎనీ టైం తండ్రి ఎలా చేశారు, కుమారుడు కూడా అలాగే చేస్తాడు అనమాట. ఆయనకి శక్తి దిగిపోతుంది అనమాట. ఆ శక్తిని దిగలేకుండా ఈ సాతానుడి యొక్క అపవాది అడ్డం వేసేసి ఈ యొక్క ప్రపంచాన్ని గుడ్డితనం, మనుషుల యొక్క మనోభావాన్ని, మనుషుల యొక్క ఆత్మ, మనిషి యొక్క మానవత్వం అనే దాన్ని గుడ్డిని పరిచేసి చెవిటిని పరిచేసి లగలేని విధానంగా చేసేస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క ఈ బలహీనలో ఉన్నటువంటి అలాంటిగా ఈ యొక్క కడవరి దినాల్లో కూడా పరిశుద్ధాత్మను పంపించి ఆయన స్వస్థపరిచేలాగిన అంత జీవపు వెలుగు వస్తున్నా ఎననివ్వకుండా, లెగలేకుండా, చూడలేకుండా
ఈ యొక్క సాతానుడు ఎంతగానో మోసపు కుట్ర చేసేస్తున్నాడు అనమాట. అయితే ఎవరైనా సరే బలం తెచ్చుకుని ఎవరైనా సరే బ్రతకగోరువాడు ఎవడైనా ఉంటే క్రీస్తు ప్రభువారి వైపు తిరిగితే ఈ యొక్క పరలోకపు వెలుగుని, ఈ యొక్క పరమపురివాసుని స్వస్థత మనం పొందుకోవచ్చు అనమాట. ఆ రోజునే ఆయన్ని అంతగా మేలు చేసిన జీవాధిపతినే ఆ యొక్క విధానంలో హింసించారంటే ఈ లోక అపవాది కూడా ఈ రోజున వాడిని నరికివేస్తాడు దేవుడు అనమాట. అయితే ఆయన పిల్లలు అవ్వగోరు వాడు ఎవడన్నా ఉంటే, స్వస్థత నందుకు వాడు ఎవడన్నా ఉంటే ఆయనకి చెయ్యిస్తే పైకి లేపడానికి ఇంకా దృష్టి శక్తి ఆత్మ దేవుడు పరమపురివాసుడు ప్రాణం ఇచ్చినేసయ్య సంచారం చేస్తూ ఆయన పౌరుషాన్ని వినిపిస్తూ జీవ మార్గాన్ని తెలుపుతూ స్వస్థత జీవాన్ని ప్రవహింపచేస్తూ ఆ జీవనదిని తాగింప చేయడానికి ఆ యొక్క రొట్టెని పెట్టి బలపరచడానికి ఎంతగానో ఆయన పౌరుషాన్ని వినిపిస్తున్నప్పుడు ఒక్కసారి మనం ఆయన వైపు చెవి ఎగ్గి ఒక్కసారి ఆయన వైపు కలిగి ఉండి యోగ్య మనసుతో ఆయన పాదాలు పట్టుకుంటే మనకు కూడా అద్భుతమైనటువంటి అదృష్ట శక్తి, అదృష్ట రూపుడు మనలోకి వచ్చి ఆయనకి స్వస్థతను కలిగించి ఆయన దర్శన భాగ్యాన్ని ఆయన జీవపు మార్గంలోనికి నడిపించి ఆయన కలిగి ఉండే భాగ్యాన్ని ఇచ్చడానికి ఎంతగానో దైవ కుమారుడు మన కోసం వేచి ఉండి నడిపిస్తూ పిలుస్తూ వస్తున్నటువంటి ఈ యొక్క సువర్ణ భాగ్యాన్ని, ఇటు దేవదేవుని కుమారుణ్ణి మనం పొందుకొని మేలు కలిగి ఇటు గొర్రెపిల్ల దేవుని యొక్క స్వస్థత పొందుకొని జీవాధిపతి జీవంలోనికి మనం వెళ్ళిపోదామండి. ఆమేన్.